పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం లైన్ ఫుల్ అయిపోయి గౌరు నాదేవానా యాడికి 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 అరే పొద్దు వచ్చిండు ఇది మధ్యాహ్నం వచ్చిండు అరే వాడు మొన్నటి వెయిట్ చేస్తుడు సార్ నేను చెప్పేది ఏంటంటే నేను వెళ్తాను మళ్ళా మళ్ళా ఏయ్ పిచ్చోళ్ళవా నువ్వు ఇప్పుడు వచ్చి ముందర పోతే పిచ్చోడా నేనేరా ఓనర్ని నువ్వు ఓనరా ఈడది నిలబడ్డాను నా ఇష్టం ఈడ కాదు నాయన బయట తీసేసి బాగా ఆడబెట్టిన ఇటు తిరుగుర్రి వెనక నుంచి ముందరకు వచ్చిన ముందర నుంచి వెనక్కి వచ్చారు రామా బ్రదర్ నమస్తే నమస్తే కార్ లేదు ఆడ పార్క్ చేసి వచ్చినా డైరెక్ట్ లోపలికి ఎంత పిచ్చోళ్ళవా మీరు ఒకటికి వచ్చి నువ్వు రెండుకి వచ్చి మూడుకి వచ్చి నువ్వు నాలుగు వచ్చి నేను అసిస్టెంట్ అయ్యా అసిస్టెంటా ఇవాళ రేపు మీ పనే బాగుందిరా ఎందుకు 1500 డైలీ బేట ఊరికి ఇంద్రా దగ్గర రక్షణ చేసినా కూడా 3000 వస్తా డైలీ పిచ్చా నీకు ఇగో ఈయనున్నాడు కదా ఈయన కింద పని చేస్తా నేను అప్పుడు నువ్వు కూడా అసిస్టెంట్ మెయింటైన్ చేస్తున్నావురా నా అసిస్టెంట్ అంటే దానికి కదా షాప్ కష్టం బార్కి ఏం కావాలి ఏంది ఇది అసలు ఇంతకి బార్ మనకు తెలుసు అక్టోబర్ కాదురా అది నవంబర్ కూడా కాదురా అయ్యా డిసెంబర్ అక్టోబర్ డిసెంబర్ నవంబర్ కాదు ఇది జనతా బార్ అది జనతా గారు ప్రణామం 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 అన్నా కోటరి అన్న ఇట్రా నువ్వు ఇంతున్నావు నీ కోటరారా 18+ ఉండాలి అబ్బా నాకు కూడా గావిడలో కావాలని అన్న వీడియోలు కాదురా చెప్పేది ఏజ్ ఐడి ఉందా ఐడి ఉన్నా అన్న చెప్పు సాయి మోడల్ ఏందది ఇన్స్టాగ్రామ్ ఐడి కాదు భయ్య ఆధార్ కార్డ్ ఐడి కావాలంటున్నా అన్నకి ఇత్తలేడన్న ఏజ్ లేదన్న నువ్వే రేపు అన్న కూడా రేపు నువ్వు నేను తీసుకొస్తా తమ్ముడు ఇగో 100 90 ఏంద్రా 90 రూపాయలు ఇచ్చినావు 90 ఇమ్మన్నావు కదా 90 అంటే 3 అంశాలు తీసుకో ఏజ్ లేదు ఏం లేదు బయట అన్న కోటరీ అన్న ఏం కోటరు అల్పిత్తు కోడు ఏందే అదేనన్నా అల్పిత్తు కొట్టరు అన్న ఇటు పట్టుకో అన్న ఇది కొట్టు అన్నీ వస్తాయి పైసలు నువ్వు చెప్పేది చక్కగా చెప్పున్నాడు ఏం చేస్తున్నావు రేడా తాగినా సిగ్గులేదురా తాయినా అని చెప్పడానికి ఏం చెప్పినా నా మొగుడు నేను కొట్టుకోండి నువ్వే ముందు ఇప్పుడు మొగుడు అంటే తాగొద్దా ఆయనకి పైసలు ఇచ్చినా రెడీగా కూర్చున్నా గ్లాస్ పెట్టుకొని రెడీగా కూర్చున్నా మందు తీసుకురారా అని చెప్తే ఇక్కడ మందు తాగుతున్నాడు నీకేం కావాలి చెప్పు మందు కావాలి మందే కదా రే రాము జల్దీ ఇచ్చేసే చచ్చిపోయేటట్టు పిల్లగాడు ఏంటి ఏం కావాలి ఇప్పుడు మందు కావాలంటే పైసలే కావాలన్నా పైసలు కాకపోయినా ఏదన్నా తీసుకుంటాం ఇగో నా దగ్గర సరుకు ఉంది నేను నీకు ఇస్తా నాకు ఇవి మన సేమ్ రేట్కి ఇస్తేనే తీసుకుంటాం 100 పేపర్స్ ఉన్నాయి నా దగ్గర ఇటీ నువ్వు 2 3 4 5 6 7 8 90 91 92 93 99 ఒక పేపర్ తక్కువ ఉంది ఏదిరా ఇది 100 పేపర్స్ నీకు నేను బీర్ ఇస్తా అది కూల్ లేదు నాకు కూల్ ఉన్న బీర్ కూల్ ఉంది తీసుకో నిజంగా బీర్ ఇస్తా అంటే ఇస్తా దీంట్లో తీసుకో దీంట్లో తీసుకురా రే రే ఇదేందిరా టెడ్డీ బీర్ పేరు ఇచ్చి బీర్ అంటే ఏంది బే అరే ఇవన్నీ లోపల పిల్లలకైతే ఎవరు మీ డాడీయా ఒక డైలాగ్ చెప్పినా మర్చిపోయినాడు తెలుసు నాకు రాబాయి ఆడు ఆగుతుండా ఏమేస్తున్నాడు పల్లీలు వేసుకుంటున్నావా మళ్ళీ ఏ నీ గడ్డంలో పోతుంది వాడు వేస్తేనేమో నువ్వు దౌడకు పెట్టు వాడు నాకేరా అంటేనేమో గడ్డంలో పోతుంది అంటాడు వేపించుకో శీష వలగాలి అలా నెత్తి మీద చూద్దాం ఎవరికి వలుగుతుందో అన్నాడు ఎట్లా అన్నాడు నువ్వేం చేస్తాను అంటే అన్నా నేనేం చేయాలి చూడు చూస్తానా మరి చూసుడు కాదురా చూడు ఆడు ఎవడో మోడు పరాయి మోగోడు నా మీద అంతే ఏం పట్టించుకుంటలేవు నువ్వు ఆడిట్లేస్తే అని పడితే తప్పు లేదు నేను ఇట్లా అంటే తప్పు అయింది ఏంటి ప్రాబ్లం ఆడెవడో తెలియదు ఆడ ఇట్లా నోట్లో వేసిండు ఈడేమో ఇట్లా నవ్వుతుండు ఇప్పుడు ఎవరు నానాలి నేను నీకు ఎవరు కావాలి నాకు ఆడే కావాలి పో మరి దాంట్లో ముందు మరి లొల్లేందుకు చేసుకుంటున్నావు నీకు సిగ్గుందా అది నా పెండ్లాం
కాదు మీరు కూర్చోరు లొల్లి చేయకూడదు కూర్చోరు ఏం చేస్తున్నావు చూస్తున్నా ఏం చూస్తున్నావు కనిపించే చూడరా నా నడుము చూసిండయ్యా వాడు నడుము చూస్తే నువ్వు ఇట్లా అంటే తప్పులేదు అది ఈడికెళ్ళండి నడగని తప్పు వచ్చిందా నడుము చూసినాడు ఎవరమ్మా ఆడు నా మొగుడు మరి నీ మొగుడు చూస్తే తప్పేముంది అది నా పెళ్ళామిరా ఎవడు నీ మొగుడు ఎవడు వర్రా నా మొగుడు ఒక నిమిషం క్లారిటీగా ఇట్రా గడమైన ఇట్రా ఎవరేమే నా పెళ్ళాం నీ మొగుడు ఇన్నే కదా అయితే అవును నీ ఎవరేమే నా బెల్లం నీకు 2 పల్లీలు ఏ పల్లి కావాలి నా పెళ్ళామేదిరా అరే మీ పిల్లలు మాట్లాడుకోండి అరే పార్పండి పోలీసులు వస్తున్నారు ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ అంతగాడు ఎలుగుబంట్ల మీద పడిపోకు నేను అందంగా ఉంటా ఆ విషయం నాకు తెలుసు 2 రాష్ట్రాలకి తెలుసు నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైని చూడు దెబ్బకు మర్చిపోయానండి ఎందుకట్లా కొట్టుకుంటున్నారు చూడండి అన్నయ్య గారు ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి ఎవ్వరిస్తే మర్చిపోతావా ఏం బాగాడివిరా నువ్వు సిగ్గుశరం లేదురా నీకు సిగ్గు శరం అస్సలు లేదు ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు ఫినిష్లే స్టిక్కర్లే బొట్టు బిల్లలే పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే రెండో కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవరా నువ్వు? ఏమో వర్ష ఎవరు హీరోయిన్ వచ్చారు మేడం? ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. Later that night. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. ఏందా సప్పుడు ఏం లేదు, పిల్ల ఒకసారి మాట్లాడను. అమ్మా ఏమే ఏమండి పిలుసుర్రా నిన్ను బావా? అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావా నీ ముసలిదానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా? ఒక్క నిమిషం ఆగు మామ, ఇస్తాం. మామ ఆరెంజ్ దీంట్లో ఇమ్మా. ఇదిగో మామ. ఏమి ఇస్తావు? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, ఇందు అని పిలుస్తా ఉంటారండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. అమ్మా, వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. నా బతుకంతా నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావా? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్యా. అయ్యో, వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది.
పసిపిల్లలు ఉండవలసింది అమ్మఒడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ని సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత యువతే యువతే ఈ యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను. బ్రేకా? ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్ రాయ్ రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. నిద్ర? ఒరే అన్నయ్య, ఈ తమ్ముడు నిద్ర లేపి ఎందుకురా పడుకుంటానంటున్నావు? రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.